నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556889. మొన్నటిదాకా ఏపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పి ప్రత్యేకించి ఓ ఉమ్మడి జిల్లా మీద పట్టు బిగించిన ఆ సీనియర్ లీడర్ ఇప్పుడు ఒంటరయ్యారా? కనీసం తాను గెలిచిన నియోజకవర్గంలో అడుగుపెట్టలేకపోతున్నారా? అయినా సరే వైసీపీ నేతలు ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తాము కూడా టార్గెట్ అవుతామనా లేక తగిన శాస్తి జరుగుతోందని లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్? ఏంటి ఆయనకు వచ్చిన కష్టం? వైసీపీ ముఖ్య నేతల్లో ముందు వరుసలో ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంకా చెప్పాలంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నెంబర్ 2 పొజిషన్ ఆయనది. ఒక్క చిత్తూరే కాకుండా రాయలసీమతో పాటు పలు ఇతర జిల్లాల్లో కూడా ఆయన చెప్పిన వారికే గత ఎన్నికల్లో టికెట్స్ దక్కాయన్నది పార్టీ వర్గాల మాట. అంతకుముందే చిత్తూరు జిల్లాలో తనదైన మార్కు రాజకీయం చేసే పెద్దిరెడ్డి 2019 తర్వాత మరింత బలపడ్డారు. ఏకంగా చంద్రబాబును కుప్పం రాకుండా అడ్డుకోగలిగే స్థాయికి వెళ్లిపోయింది అప్పట్లో ఆయన పలుకుబడి. ఇక పుంగనూరు అంగల్లు గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సొంత పార్టీలోని సీనియర్స్ సైతం ఆయన చెప్పిందే వేదమన్నట్టుగా ఉండేవారట. కానీ ఇప్పుడు రోజులు మారాయి, పరిస్థితులు తిరగబడ్డాయి. ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత జిల్లాల్లో పెద్దాయనకు కూడా చుక్కలు కనిపిస్తున్నాయన్నది వైసీపీ వర్గాల టాక్. గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపైనే ఇప్పుడు జిల్లాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వారం క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పుంగనూరు వెళ్లకుండా అడ్డుకున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో చేసేది లేక వెనుతిరిగారాయన. ఆ తర్వాతే అసలు సినిమా మొదలైందంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఈ విడత సీఎం హోదాలో తొలిసారి 2 రోజులు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లాబాబుతో పాటు పలువురు నియోజకవర్గ నేతలు వెళ్లి ఆయన్ని కలిశారు. చంద్రబాబు కుప్పం నుంచి ఇలా అడుగు బయట పెట్టారో లేదో అటు పుంగనూరులో ప్రకంపనలు మొదలయ్యాయి. మున్సిపల్ చైర్మన్ అలీం భాషాతో పాటు 12 మంది కౌన్సిలర్లు వైసీపీకి బై చెప్పేసి సైకిల్ ఎక్కారు. ఇంకొందరు కూడా రెడీగా ఉన్నారట. దీంతో నియోజకవర్గానికి వెళ్లి మీటింగ్ పెట్టి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. కానీ అనూహ్యంగా మిథున్ రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఆయన పుంగనూరు వెళితే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. ఇంత జరుగుతున్నా వైసీపీ మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఎవరూ మాట మాత్రం స్పందించకపోవడంపైనే ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో చర్చ జరుగుతోంది. మాట కాదు కదా, ఇటు రాయలసీమ నేతలు గాని ఇటు ఇతర జిల్లాల్లోని పార్టీ పెద్దలు ఎవరూ కనీసం ఎక్స్లో పోస్ట్ కూడా ఎందుకు పెట్టడం లేదని ఆశ్చర్యంగా చూస్తున్నాయట వైసీపీ శ్రేణులు. స్పందిస్తే తామెక్కడ టార్గెట్ అవుతామోనని భయపడుతున్నారా లేక పెద్దిరెడ్డి ఫ్యామిలీకి బాగా జరుగుతుందని లోపల సంతోషపడుతున్నారా అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు సమయంలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు ఇదే విషయాన్ని బహిరంగంగా మాట్లాడుకున్నారన్న ప్రచారం ఉంది. మరీ ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ లీడర్ మాజీ మంత్రి రోజా గతంలో మిథున్ రెడ్డికి రాఖీ కట్టి మరీ అన్న జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టనని అన్నారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ ఏమయ్యాయని ప్రశ్నిస్తుందట క్యాడర్. ఉమ్మడి జిల్లాకు చెందిన పెద్దలు నారాయణస్వామి గాని భూమన కరుణాకర్ రెడ్డి గాని ఎందుకు స్పందించడం లేదని ఆవేదనగా ఉందట పెద్దిరెడ్డి వర్గం. ఇప్పుడే ఇలా ఉంటే ముందు పరిస్థితులు ఎలా మారతాయోనన్న ఆందోళన కూడా ఆ వర్గంలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది. నేతలెవరూ మాట్లాడకపోవడానికి కారణం గవర్నమెంట్కు టార్గెట్ అవుతామన్న భయంతో కాదని వాళ్లకు గతం గుర్తుకొస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. రోజా, భూమన, చెవిరెడ్డి లాంటి నేతల విషయంలో అంతకుముందు పెద్దిరెడ్డి అనుసరించిన విధానాల కారణంగానే ఇప్పుడు వాళ్లు కూడా చూసి చూడనట్టు వదిలేశారా అని చర్చించుకుంటున్నాయట జిల్లా రాజకీయ వర్గాలు. నగరిలో తన ఓటమికి పెద్దిరెడ్డే కారణమని ఫలితాల తర్వాత రోజా తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం. పెద్దిరెడ్డి తీరు వల్లే సరైన పదవులు రాలేదన్న బాధ భూమడలో ఉన్నట్లు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక నన్ను నామమాత్రం చేశారన్న ఆవేదన నారాయణస్వామికి ఉందంటున్నారు. ఇలా ఎవరికి వారు గతాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం మాట్లాడడం లేదన్న వాదన బలపడుతుంది చిత్తూరు పొలిటికల్ సర్కిల్స్లో. కారణం ఏదైనా ఇన్నాళ్ళు చక్రం తిప్పిన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మద్దతుగా ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోవడంపై వైసీపీ వర్గాల్లో గట్టి చర్చే జరుగుతోందట. ముందు పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి మరి.